తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఇదేంటి ఇవాళ స్పెషల్ ఎఫెక్టా? ఓరి నాయనో, ఓరి దేవుడో. నాన్న, నీకు చౌడెందుకు వచ్చిందో ఇప్పుడు నాకు అర్థమైందిలే. చౌడుతో మర్దనా చేసుకుంటావా? ఎందుకురా? అది కొత్త ఫ్యాషన్లే. మోషన్ వస్తే దొడ్లోకి వెళ్లకుండా బయటికి వెళ్తావేంట్రా? ఏమిటో. సత్యా, ఆకలిస్తుంది. వాడు వచ్చే వేళ అయింది. ఇప్పుడైనా మంట మొదలెట్టు. మీ ముద్దుల కోడలు గారు వండుతారు. ఆదర్శ్. అమ్మా, పళ్ళు, బిస్కెట్లు, జంతికలు, వేసరకాయలు ఎన్ని తిన్నా భోజనం చేసినట్లేదు. నువ్వైనా వంట చేయి తల్లి. మా ఆయన కొండి పెట్టే అదృష్టమే లేదు నాకు. ఇక మీకే వండి పెడతాను మావయ్య. ఎంత పని చేసావురా? ఏం చేశాడు మావయ్య? ఏమైంది నాన్న? అబ్బా ఆగండి నాన్న, జస్ట్ మినిట్. జస్ట్ మినిట్ అంటే ఏం చేస్తాడు మావయ్య? నీరసంగా తిరిగి వస్తాడు అల్లుడయ్యా. ఓహో. అమ్మా నీలిమా, టేకి తీసి బాబాయ్. గుండెని బండి చేసుకో బావా. వంట ఆడవాళ్ళ కాపీరైట్ కాదు, మగవాళ్ళ జన్మ హక్కు. నాన్న, ఒక్కసారి మన మగ పురుషులైన నల భీముల్ని గుర్తు తెచ్చుకో. తెచ్చుకున్నా. అయితే నువ్వు నలుడు, నేను భీముడు. నేనింటి అల్లుడు. నానా, చపాతీ పిండి ఏ గిన్నెలో కలపాలి? మళ్ళీ గిన్నెందుకు రా, దాంట్లోనే కలిపి. అమ్మో, అందులో 12 కేజీల గోధుమ పిండి ఉంది. నువ్వేంటి బియ్యం తీసుకో, సర్ఫేస్ కడుగు, శుభ్రంగా ఉంటుంది. ఓకే. బియ్యం సర్ఫేసా? ఏం కోరుకుంటారు మావయ్య? గుత్తి గుమ్మడికాయ కూర. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అన్ని కొత్త కొత్త ఐడియాలు. మా అవయ్య మజాక. సాంబార్ లో ఉప్పు 2 స్పూన్లు వేయమంటావా బాబాయ్? నువ్వు మరీ పిసినారు నాన్న. కిలో రూపాయి ఉప్పు కూడా కక్కుర్తా. ఓ పావు కేజీ వేసుకో. నేను పిసినా, 1/2 కేజీ వేస్తా. ఓహో, సూపరా. త్వర ఉల్లిపాయలు తగరా, సోపు పడిపోతుంది. అలాగే. అమ్మా, అక్కర్లేదు. డెటాల్ వేస్తే దీనికి కోపం, షేవింగ్ లోషన్ వస్తే అమ్మ కోపం. నాన్న, కాస్త కారప్పుడు అందుకో, దెబ్బ కడుతుంది. బండ ఏమండి? అల్లుడు, రిస్క్ చేసి నువ్వు కూడా బేలు కోసుకో. నేను కోసుకుంటే మా అమ్మ, మీ అమ్మాయి చెరువులు కోసి వెళ్ళిపోతారు. మళ్ళీ గొప్పడేస్తామా నువ్వు? నా గుత్తి గుమ్మడికాయ కూరేది? ఊరుకోరా. ఆ గుత్తి గుమ్మడికాయ కూర తింటే చచ్చిపోయినట్టే. నన్ను కూడా మీరిద్దరు జాగ్రత్తగా చూసుకోండి. రేపు ఎల్లుండో రిటైర్మెంట్ డబ్బులు వచ్చేస్తున్నాయి. కొండయ్య, పాలు నేను పితుకుతాను గానీ నువ్వులే. అయ్యి బాబోయ్, మొన్నే కదమ్మా గేట్ అనింది. పర్లేదు లేవయ్యా, అన్ని పాలు నేర్చుకోవాలి. ఇటువు. కొండయ్య, పాలు రావట్లేదేంటి? అయిపోయా? కాస్త గట్టిగా లాగాలమ్మా. గట్టిగా లాగాలా? పద్మ, ఇదిగో పాలు వచ్చేసాయి. పద్మ, అమ్మలేదే. ఇక్కడిది. అత్తమ్మ, అత్తమ్మ,
అమ్మా ఇదిగో ఎన్ని పారిపెట్టుకాలో చూడండి. ఇదిగో చూడండి. పోసి వెర్రి మొహమా, ఏదనుకున్నా సాధించి తీరుతావే. చాలే ఇక దూడకుండాని. ఆ అమ్మాయి గారు వచ్చాక దూడ కొదిలే పాలు ఎక్కువైపోయామా. పర్వాలేదు లేరా, ఎవరి పిల్లల మీదైనా ఆడవాళ్ళకి ప్రేమ ఎక్కువ. పాపం తాగని దాని పాలేగా. ఏంటమ్మా ఏమైంది? ఏంటి తల్లి, నేను రాగానే తుమ్మేస్తున్నారు. ఓయ్ బఠానీలు ఎప్పుడు చెప్పింది? ఎప్పుడు చెప్పింది గారు? ఇప్పుడు అదండి పిన్ని గారు. అదండి బామ్మగారు. మా అల్లిగాడి కంటే పెద్ద ఉద్యోగం అటగా. అన్నయ్య చదివింది వేరు బామ్మ, ఆయన చదివింది వేరు. జీతం ఎంతో? 4000 చిల్లరట పిన్ని. ఇవాళ జీతం ఇచ్చే రోజు. తెచ్చి చేతికిస్తే తెలుస్తుంది కరెక్ట్ గా ఎంతో ఏమిటో. మొదటి జీతం అన్నమాట. మావయ్య మీ మొదటి జీతం ఎవరికిచ్చారు? ఎందుకమ్మా నన్ను గోకుతావు వెధవరిస్కు? అంటే అత్తమ్మ చేతికిచ్చారన్నమాట. అయితే అదే వారసత్వంతో ఆయన వచ్చి రాగానే జీతం డబ్బు నా చేతిలో పెడతారు. ఆ ఆశతోనే నోటు తెచ్చుకుని కూర్చో. ఆశే ఉంది, అది నా మొగుడు జీతం. ఊరికే అన్నారా? తల్లి కడుపు చూస్తుంది, పెళ్ళాం జేబు చూస్తుందని. పెళ్ళాం చూసేది జేబు కాదత్తయ్య, జేబు కిందున్న హార్ట్ అంటే మనసు. అయిపోయాడు పిచ్చి సన్నాసి. పాపం విషయం తెలియక ఎంత హుషారుగా వస్తున్నాడు. హలో బాబాయ్. హలో నానా. బాబాయ్ రా, అందరం నీకోసమే ఎదురు చూస్తున్నాం. ఎందుకు నానా? ఎందుకేంట్రా, తరతరాలుగా ప్రతి మగాడి జీవితంలోనూ తప్పుకోలేని అగ్ని పరీక్ష, పెళ్ళా పెళ్ళామా అన్న ప్రతి కథలోనూ ఎదురయ్యే ముఖ్యమైన సీను. ఇవాళ నీకు జీతం వచ్చిందా? వస్తే వస్తే ఏముందిరా బాబాయ్, ఇక కానీ తల్లే పెళ్ళామా ఎవరికి ఇస్తున్నావు? ఎవరికి ఇచ్చేదే ఉంది నాన్న. క్యాష్ ఇంట్లో ఎందుకని బ్యాంకులో వేశా. బాబాయ్ ఎంత గెత్తుకెదిగిపోయావరా. నువ్వు మనిషివి కాదు, మేధావి, దేవుడు లాంటి మనిషివి, మనుషుల దేవుడివి. నువ్వు బ్యాంకులో ఏడవేంటే బుద్ధి లేకుండాను. బామ్మ మొదటి జీతం శుభ్రంగా ఇంటి తేకుండా అదేం వెరి పనే? పిన్ని గారు మీరు కాస్త మూస్తారా? ఏంటి నోరు? అమ్మో ఏంటి ఇది? అమ్మో ఇదేంటే బయటికి లాగేస్తున్నారు? ఇదిగో నా కొంప లేదనుకో మీ ఇంటికి వచ్చారనుకున్నారా? ఊరంతా నా కొంపేనే. మీరే ఇక్కడ కులకండి, నేను నా కొడుకుని పోతానే. అబ్బా ఏది ముందో తోచట్లేదు. ముందు పాలు, తర్వాత చిలక. ముందు ఈ చిలక కన్నా ఈ చిలక. ముందు పాలు. బా ఏమండి ఉమ్, అదే చెప్పు. మరి ఉమ్, మరి ఏమిటండి మీరు? అబ్బా వద్దులండి. ఉమ్. ఏమండి బ్యాంకులో డబ్బు తీయకూడదా? నీకెప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు తీసి నీ చేతిలో పెట్టేస్తాను. అవును, అసలు నేను నీకే తెచ్చిద్దాం అనుకున్నాను. మా అమ్మ ముందు నువ్వు గయ్యాళ్ళు అయిపోతావని బ్యాంకులో వేసా. అమ్మ నా కొడక. ఇంత ఆకలేంటి మీకు? టిఫిన్ కట్టిస్తావా? ఆఫీస్ కూడా తీసుకెళ్తా. టిఫిన్ కట్టడం ఏంటండి? ఒరే బండా, ఆ? ఓ చిన్న హాట్ క్యారియర్ కొనుక్కుంటే భోజనం మధ్యాహ్నం దాకా వేడిగా ఉంటుందిగా. నువ్వే కొనేయచ్చు కదమ్మా, ఇవన్నీ నాకేం తెలుసు. ఆ? వస్తానమ్మా. బండా ఆ? అదే, ఏమిటమ్మా? ఆ బ్యాంక్ అకౌంట్ నిన్ననే తెచ్చావా? అదే అప్పుడెప్పుడో తెరిచింది. నాకు బ్యాంక్ ఎందుకమ్మా, నువ్వు ఉన్నావుగా. ఆ జీతం తెచ్చి నీకే ఇద్దాం అనుకున్నాను, కానీ నువ్వేదో నా జీతం కోసం కాచుకున్నట్టు నేను తెచ్చి నీకివ్వడం, నలుగురు నిన్ను ఆడిపోసుకోవడం ఎందుకని. అమ్మా నీకెప్పుడు కావాలో అప్పుడు చెప్పు, డ్రా చేసి తీసుకొస్తాను. ఓకే వస్తాను. అమ్మ నా కొడక. అయ్యయ్యో బటన్ పెట్టుకోలేదేంటండి? హెయిర్ స్టైల్ ఓకే. ఆ. అయ్యో టై
టైం అయిపోయింది, త్వరగా వెళ్ళండి. గో. ఆగండి, ఒక్క నిమిషం. అమ్మ నా కోడలా. అయ్య బాబోయ్, అబ్బా ఎంత ముద్దొస్తున్నారండి. నేనా? ఛీ, మీరు కాకపోతే ఇంకెవరు? నిన్న ఫస్ట్ కదా, దానికి వాళ్ళ ముద్దొస్తావులే. పిచ్చి కన్నా ఎంత చిక్కిపోయావురా. టిఫిన్ తిను. ఏంటిది? 2వ తారీఖు ఇడ్లీ. మరి అదేంటో 2వ తారీఖు కాఫీ కాదేంటి? హోలాన్. ఆ, Side please. ఇక్కడ దీన్ని స్టార్ట్ చేయడం కష్టం, అక్కడ దాన్ని ఇంట్లో ఆపడం కష్టం. దేని బావా? అదే నేను చెప్పానుగా, పావడాన్ని 2 ముక్కలు చేయటం. నువ్వు కూడా జీతం బ్యాంకులో వేస్తే సరిపోయేది. అప్పుడు నన్ను 2గా చేసేవారు, ఇంకా నయ్యం. ఆ, అర్రే! ఇదే నయ్యం, 4 దెబ్బలకు తిరిగి బుద్ధి వచ్చింది. బావా, ఆ. బయట నాకు కాస్త పని ఉంది, నువ్వు వెళ్ళు. పద, నేను వస్తా. నీకు లేట్ అయితే ఇంట్లో కంగారు పెడతారు బావా. త్వరగా ఇంటికి వెళ్ళాలంటే నేను కంగారు పడతాను. అవన్నీ మామూలే బావా. పద. తప్పదా? తప్పదు. పద బావా. ఇదే స్వర్గానికి దారి, ఇది ఇలాగే మనల్ని స్వర్గానికి తీసుకెళ్తుంది. నువ్వు కళ్ళు తాగుతావు బావా? మద్యపాన నిషేధం కదా, పర్మిట్ రాగానే మందు మొదలు పెడతాను. హ్యాపీయా? నీకు ఏ అలవాట్లు లేవనుకున్నాను. అయ్యో, పెళ్లి నాటికి ఏ అలవాటు లేదు బావా. కానీ ఏం చేయను, ఇంట్లో ఇటు మీ చెల్లి విందు, అటు మా అమ్మ విందు. ఏం చేయమంటావు చెప్పు. అందుకని తాగుతావా? ఒక్క నిమిషం ఉండు. అరే ఎక్స్క్యూజ్ మీ, ఇట్రా. హలో ఎక్స్క్యూజ్ మీ. ఏరా నువ్వే చెప్పు, నేను ఇంటికి వెళ్ళినా అరగంటలో ఇక్కడికే కదా వచ్చేది. రాకపోతే ఎక్స్క్యూజ్ మీ. అది నువ్వు రావడానికి వీలేదు. బావా 2 పార్సెల్. నువ్వు తాగడానికి వీలేదు. అయ్యో, అంత మాట కంటే ఎక్స్క్యూజ్ మీ. పోరా. బావా, ఇది భావద్రోహం, మిత్రద్రోహం, కళ్ళు ద్రోహం. ఎవనాడు? నేను చెప్తే నా మీద అరుస్తున్నారు, వెళ్ళి తీరాలట. అరుస్తున్నాడు అని వచ్చి నాతో చెప్తున్నావా? మీ మామయ్య నా మెళ్ళలో తాడు కట్టగానే నేను ఆయనకు ముక్కు తాడు వేశాను. అసలు మీరేం సహకారం చేస్తున్నారే? అరవద్దమ్మా, ఆయన వస్తున్నారు. ఏంటి అరవద్దు? ఏరా బండ, అమ్ములు తిట్టావా? నీకేమైనా బుద్ధుందా? అసలు నువ్వు వెళ్ళకపోతే ఏంటంట? ఏముంది, రేపు ఆఫీసు కూడా వెళ్ళక్కర్లేదు. చెప్పవే నాన్న. నేనేంటో చెప్పేది, అమ్మ వెళ్ళమంటే వెళ్ళి, లేకపోతే మానేయి. మానేస్తే ఉద్యోగం ఫట్. ఆ? లేకపోతే ఏమిటి మీరిద్దరు మొహాలు పెట్టుకుని వెళ్ళామని సంతోషంగా పంపించుకున్నాను. సరేరా, నువ్వు వెళ్ళి 2 రోజులు వచ్చేసి. ఏమా 2 రోజులు వచ్చేస్తాండి. ఏమండి 2 రోజులు వచ్చేయండి. హా, నేను వెళ్తానమ్మా. వెళ్తానేమిటిరా, వెళ్ళొస్తానని చెప్పొచ్చుగా. అబ్బా, వెళ్ళొస్తాను, నాకు టైం అయిపోయింది. నాకు టైం అయిపోయింది ఏమిటండి? ట్రైన్కి టైం అయింది అనొచ్చుగా. చంపకండి. వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తాను. నానా, ఆల్ ది బెస్ట్ రా బాబాయ్. బాయ్. ఊరుకో.
అమ్మా ఎరా తమలపాకులు తెమ్మన్నాను మర్చిపోయావా మల్లెపూల సంచి ఊపుకుంటూ తెచ్చావు ఇన్నాళ్ళకి పెళ్ళాం విలువ తెలిసింది అడుగులు తోల్పాకులున్నాయి తీసి అమ్మకి. అమ్మ తెమ్మన్న అడుగునేసి పెళ్ళానికి మల్లెపూలు మాత్రం నలగకుండా పెట్టావంట్రా చావట్ట సన్నాసి. లేదమ్మా, ముందు తోల్పాకులు కొని ఆ? తర్వాత మల్లెపూలు కొన్నాను, అందుకే అడుగులు ఉండిపోయాయి. నేను అప్పుడే అనుకున్నాను ఎంత కుళ్ళు మనిషిలో అని. ఏమిటే అప్పటి నుంచి చూస్తున్నాను, బిడ్డ ఆఫీస్ నుంచి వస్తే కాస్త మంచిగా ఇవ్వాలనుకోలేదా? మంచినీళ్ళ దాన్ని ఇవ్వమను. ఏ మీ కొడుకే కదా, మీరే ఇవ్వచ్చుగా. నోరు ముయ్యండి, సంపాదించే మగాడి మీద ఇంతన్నా ఇలేదు. నాన్నా ఏమిటే తిక్క తిగ్గా ఉందా? ఏంటి నీ గొడవ? బుద్ధి లేదా? ఈ ఇంట్లో నేనుండనురా, ఏదో పెద్ద ముండని ఓ మాట అనగానే ఇంతీగా. ఒరే నాన్న, నేను వస్తానురా. ఏంటి నాన్నని తెస్తావా? ఎలా తెస్తావమ్మా? నాన్న పోయి 25 ఏళ్ళయిందిగా. ఈడో చోటు మాలాకో. ఒరే అల్లిబాబు, నేను ఈ ఇంట్లో సచ్చినా ఉండనురా. ఆ సచ్చవత్తు మా ఇల్లే నయం. జతో జడేబాయి జమజచ్చా ఆ? సచివితిలే అచ్చా ఆ? ఓవే బచ్చా. అమ్మో, ఈడికి ఏదో అయిపోయింది. నేను ఇక్కడుంటే నాకు ఏదో అయిపోద్ది. నేను పోతా. ఏంటో వాడు వెళ్ళి 3 రోజులు కూడా కాలేదు, అప్పుడే ఎదురు చూపులా. అత్తమ్మా, ఆయన ఉత్తరం రాశారు. నా ముద్దుల సత్యం, ప్రాణ సఖ. ఓ అత్తమ్మా, నీకెంత అన్యాయం జరిగిపోయిందమ్మా. ఈ వయసులో మాయగా నాకు చిన్న తమ్మ తెస్తున్నారత్తమ్మా. ఛీ, 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 లేదమ్మా. ఇంకా అమ్మ అంటున్నారా? ఈ ముద్దులు ఆయనకు వచ్చి నాకు సౌత్యం తెస్తే నా జీవితం ఏమైపోవాలత్తమ్మా? అబ్బబ్బా, ఆ బగలాడి పేరేంటో ముందు చదువమ్మా. చదువుతాను. మీ పాదదాసి దేవి. దేవి అట. ఈయన దేవుడు, ఆవిడ దేవత. దేవి దేవి తప్పేశావమ్మా. మీ అత్తయ్య పూర్తి పేరు సత్యవతి దేవి. పెళ్లి కాక ముందు ఆమెని నేను దేవి అని పిలిచామని. సెప్టెంబర్ 29, 1965. అంటే అబ్బా, ఎంత కంగారు పెట్టేశావే. ఏది ఆ ఉత్తరం లైవ్? ఏంటి ఇచ్చేది? నువ్వు చదువమ్మా. 30 ఏళ్ల క్రితం మీ అత్తయ్య నాకు రాసిన ప్రేమ లేఖ. కథగా చదువు. ఛీ, ఏమిటండి సిగ్గు లేకుండా కోళ్ల ఈ ముందు. వయసులో ఇంకా సిగ్గేంటి? నువ్వు చదువమ్మా. నా ముద్దుల సత్యం, అంత ముద్దొచ్చారా అత్తమ్మా? అబ్బా, నేను చంపాను. నీవు లేక నిమిషమైన నిదురరాక, ఆగలేక ప్రేమ లేకలెన్నో అమలు, ఒత్తిగా భయం లేకుండా పోయిందే. మీరు మాత్రం సిగ్గు లేకుండా లవ్ లెటర్ రాయొచ్చు, నేనంటే మాత్రం వచ్చిందా? రాసాను లేదు, పెళ్లి కాకముందు ఎప్పుడో 30 ఏళ్ల క్రితం రాశాను. అది ఇప్పుడు వస్తుందని కలగన్నానా? కానీ ఈ లెటర్ కోసమే మన పెళ్ళైన కొత్తల్లో ఎదురు చూసి చూసి నా తల నెరిసిపోయిందే. అందుకే మనం ఎదురు చూసేది 30 ఏళ్ళకి రావచ్చు, 50 ఏళ్ళకి రావచ్చు, లేదా 100 ఏళ్ళు నిండిపోవచ్చు. ఆ, ఇది బిస్కెట్. ఇది రిస్కంటే. సత్య, సత్య. ఏమిటండి పక్కన కోళ్ళ పిల్లలు పెట్టుకుని సిగ్గు లేకుండా? చిచి, అందుకు కాదు. మనవాడు అసలు బండి ఎక్కాడు కదా, బండి ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసింది. ఈ విషయం చెప్పడానికి వచ్చాను. నిజమా మావయ్య? నిజమేనమ్మా. ఏమండి, ఎంత మంచి మాట చెప్పారు మీరు. మీకు వేడి వేడి ఫిల్టర్ కాఫీ ఇస్తాను, పదండి. ఫిల్టర్ కాఫీ పండగ తీసుకురా. ఇదిగో టవలు, లోపలికి వెళ్ళండి.
కృష్ణాష్టమి రోజున ఆ కృష్ణుడు వస్తాడో లేదో తెలియదు కానీ మా బాబాయ్ గారి కోసం వీడు నానా హైరాణ పడిపోతున్నారే. ఏం సత్యాది గారెలు అడుగుతున్నావా? అసలు నీ చేత్తో చేసిన గారెలు కరకరలాడుతుంటాయి. ఆ స్పెషల్ టేస్ట్ ఇంకెక్కడ రాదనుకో. అబ్బాయి రాదు రాదు. చూడండి, అబ్బాయి వచ్చేదాకా వాటిల్లో ఎవ్వరు ముట్టుకోకూడదు. అవునవును, ముట్టుకునే కూడదు. ఏంటి